సైకాలజీ బోధనా పద్ధతులు ప్రాక్టీస్ బిట్స్. క్వశ్చన్ నెంబర్ 1. తరగతి గదిలో ప్రజాస్వామిక వాతావరణం నెలకొల్పుటకు తగిన నాయకత్వం. ఆన్సర్ ఆప్షన్ 3 సహభాగి నాయకత్వం. తరగతి గదిలో ప్రజాస్వామిక వాతావరణం నెలకొల్పుటకు తగిన నాయకత్వం. ఆన్సర్ ఆప్షన్ 3 సహభాగి నాయకత్వం. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఆంగ్ల భాష బోధన ఉద్దేశం దీనిని నిర్మించుట. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఆంగ్ల భాష బోధన ఉద్దేశం దీనిని నిర్మించుట. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఆంగ్ల భాష బోధన ఉద్దేశం దీనిని నిర్మించుట. ఆన్సర్ ఆప్షన్ 3 బహుభాషావాదం. ఆప్షన్ 3 బహుభాషావాదం. నెక్స్ట్ క్వశ్చన్. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఒక ఉపాధ్యాయుడికి వారంలో నిర్దేశించిన బోధన గంటలు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఒక ఉపాధ్యాయుడికి వారంలో నిర్దేశించిన బోధన గంటలు. ఆన్సర్ ఆప్షన్ 3 45 గంటలు. ఆన్సర్ ఆప్షన్ 3 45 గంటలు. నెక్స్ట్ క్వశ్చన్. క్లిఫర్డ్ బీడ్స్కు సంబంధించని అంశం. ఆన్సర్ ఆప్షన్ 3 మానసిక రోగుల్ని చికిత్స చేయడంలో మానవతా దృక్పథాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి. మిగతా 3 సంబంధించిన అంశాలే. ఆన్సర్ ఆప్షన్ 3 మానసిక రోగుల్ని చికిత్స చేయడంలో మానవతా దృక్పథాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో నియంత్రిత పరిశీలనను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 విద్యార్థుల సాంఘిక ప్రవర్తనను ప్రత్యేకంగా పరిశీలించడం కోసం ఆటల పోటీలు ఏర్పాటు చేయడం. ఆన్సర్ ఆప్షన్ 2 విద్యార్థుల సాంఘిక ప్రవర్తనను ప్రత్యేకంగా పరిశీలించడం కోసం ఆటల పోటీలు ఏర్పాటు చేయడం. నెక్స్ట్ క్వశ్చన్. శివరంజని అను గణిత శాస్త్ర ఉపాధ్యాయురాలు గణితానికి సంబంధించిన నూతన విషయాలు తెలుసుకోవడంలో ఎక్కువ అవధానాన్ని కనబరుస్తూ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అవసరమైన మేరకు విద్యార్థులకు అందిస్తున్నట్లయితే దానిని ఆ ఉపాధ్యాయురాలకు గణితం పట్ల దీనిగా భావించవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 1 అభిరుచి. ఆన్సర్ ఆప్షన్ 1 అభిరుచి. తెలుగు బోధన పద్ధతులు ఇంపార్టెంట్ బిట్స్. క్వశ్చన్ నెంబర్ 1. మానవులు నాగరికత వైపుకు పయనిస్తున్న కొద్దీ అవసరాన్ని బట్టి సహజంగా అనాయాసంగా భాషను తమకు తాముగా ఏర్పరచుకున్నారని తెలిపే వాదం. ఆ వాదాన్ని ప్రతిపాదించిన వారు. మానవులు నాగరికత వైపుకు పయనిస్తున్న కొద్దీ అవసరాన్ని బట్టి సహజంగా అనాయాసంగా భాషను తమకు తాముగా ఏర్పరచుకున్నారని తెలిపే వాదం. ఆ వాదాన్ని ప్రతిపాదించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 2 స్వభావవాదం. థియరీ ఆఫ్ ఇన్హరెంట్ నెసెసిటీ పైథాగరస్ ప్లేటో. ఆన్సర్ ఆప్షన్ 2 స్వభావవాదం. థియరీ ఆఫ్ ఇన్హరెంట్ నెసెసిటీ పైథాగరస్ ప్లేటో. నెక్స్ట్ క్వశ్చన్. ఏ భాషా విషయంలోనైనా మొట్టమొదటగా జరిగే భాషా కార్యక్రమం. ఆన్సర్ ఆప్షన్ 2 శ్రవణం. నెక్స్ట్ క్వశ్చన్. పరీక్షా విధానంలో అంతర్గత మదింపు బహుళచ్చిక లఘు ప్రశ్నలు ఉండాలని సిఫార్సు చేసినది. పరీక్షా విధానంలో అంతర్గత మదింపు బహుళైచ్ఛిక లఘు ప్రశ్నలు ఉండాలని సిఫార్సు చేసినది. ఆన్సర్ ఆప్షన్ 1 మొదిలియార్ కమిషన్. ఆన్సర్ ఆప్షన్ 1 మొదిలియార్ కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్. ఎలక్ట్రానిక్ బోర్డులు అంటే ప్రతిస్పందించే తెల్ల బోర్డులను అనుసంధానించేది ఒక కంప్యూటర్కు. ఆన్సర్ ఆప్షన్ 3 కంప్యూటర్కు. ఎలక్ట్రానిక్ బోర్డులు అంటే ప్రతిస్పందించే తెల్ల బోర్డులను అనుసంధానించేది ఒక. ఆన్సర్ ఆప్షన్ 3 కంప్యూటర్కు. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థులు అభ్యాసన సామర్థ్యాలను సాధించుటకు గాను
భాషా ఉపాధ్యాయునిచే రూపొందించబడే ప్రణాళికలో చేరనిది. ఆన్సర్ ఆప్షన్ 1 సంస్థాగత ప్రణాళిక. విద్యార్థులు అభ్యాసన సామర్థ్యాలను సాధించుటకు గాను భాషోపాధ్యాయునిచే రూపొందించబడే ప్రణాళికలో చేరనిది. ఆన్సర్ ఆప్షన్ 1 సంస్థాగత ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్. కింద మొదట వరుసలోని అంశాలతో సరిపోయే రెండో వరుసలోని సంబంధ అంశాలను గుర్తించండి. మ్యాచింగ్ టెస్ట్. జతపరచండి. జతపరచుట. డాల్టన్ పద్ధతి. విద్యార్థులు తమ శక్తులు ఆసక్తులు అభిరుచుల మేరకు సాగించే అభ్యాసనం. డాల్టన్ పద్ధతి. లా. విద్యార్థులు తమ శక్తులు ఆసక్తులు అభిరుచుల మేరకు సాగించే అభ్యాసనం. కృత్యాధార పద్ధతి. యా. క్రియలు అన్వేషణ ప్రయోగాల ద్వారా అభ్యాసనం. కృత్యాధార పద్ధతి. యా. క్రియలు అన్వేషణ ప్రయోగాల ద్వారా అభ్యాసనం. క్రీడా పద్ధతి. వా. స్వేచ్ఛాపూరిత వాతావరణంలో విద్యార్థులు సహజాతాలను వినియోగించుకోవడం ద్వారా అభ్యాసనం. క్రీడా పద్ధతి. వా. స్వేచ్ఛాపూరిత వాతావరణంలో విద్యార్థుల సహజాతాలను వినియోగించుకోవడం ద్వారా అభ్యాసనం. ప్రాజెక్టు పద్ధతి. రా. సహజ పరిస్థితులలో నిజమైన సమస్య అధ్యయనం ద్వారా అభ్యాసనం. ప్రాజెక్టు పద్ధతి. సహజ పరిస్థితులలో నిజమైన సమస్య అధ్యయనం ద్వారా అభ్యాసనం. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.